తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావివ్వకుండా ప్రతి చోట ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సూర్వి యాదయ్య గౌడ్ కోరారు. పలు గ్రామాలలో వేలంపాట పేరుతో ధనబలంతో సర్పంచ్ పదవులను కొనుక్కుంటున్నారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఎందుకంటే రాజుల కడుపులో రాజులు పుడుతున్నారు. అదే విధంగా ప్రజల్లో నుంచి ఓట్ల డబ్బాలలో నుంచి ఒక సేవకుని తీసుకురావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించిండు. కాబట్టి ఏకాగ్రీయం అనేది చెల్లుబాటు చేయకుండా ఎన్నికల కమిషనర్ చూడాలి. ఎందుకంటే మాకు ఇచ్చిన ఎన్నికలలో కూడా నోటాను కూడా అభ్యర్థిగా పరిగణంలోకి ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషనర్ తీసుకొని వారికి కూడా ఎన్నికలు నిర్వహిస్తే, నోటుతో పోటీ పడితే, అప్పుడు గెలిస్తే ఆ అభ్యర్థిని గెలుపుగా ప్రకటించాలి. కానీ అలా ఎన్నికలు నిర్వహించకుండా పోతే పౌరునికి ఓటకు కోల్పోయే ప్రమాదం